యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనము వరకు ఆయన పెరుగులను ఆశీర్వదించి ఉన్నాడు. భూమి వరకు సీయోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన నిలిచి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించుడు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించి రాజును స్థిరపరచువాడు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుని యెహోవాను కనపరచుడి. ఆయన పాదపీఠ మీద సాగపడి ఆయన పరిశుద్ధుడు. అందరూ నిలుచుండి స్తుతి కీర్తన ప్రభుని ప్రార్థనతో ఈ పరిశుద్ధ పునరుద్ధాన్ని ప్రారంభిస్తున్నాం. క్షమించిన ప్రకారం మరణం క్షమించి మమ్మల్ని శోధనలను క్రిస్తువుని తప్పించి రాజు బలం మహిమ నిరంతరం నీవే ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. స్తుతి ఆరాధన గీతం ఆరాధన పుస్తకంలో నుండి 61వ గీతం. దేవాన్ని ఆవరణ మాకెంతో శ్రేయస్కరం, ఒక్క గడియ ముచ్చట గడుపుటం లేదు 1000 దినముల కంటే. 61వ గీతం స్తుతి ఆరాధన గీతంలో పుస్తకంలో అందరూ నిలుచుండి దేవునికి మహిమకరంగా పాడుతున్నాం.
పరిశుద్ధ గ్రంథంలోకి 102వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రతిక భాగంలో చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 102వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఒక వచనం నేను మరొక వచనం మీరు మార్చడానికి చదువుకుందాం. ఇప్పుడు మీ స్వరాలు బిగరే ప్రకృతులు ఇవ్వాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. 102వ కీర్తన దుఃఖం చేత ప్రారంభిస్తున్నప్పుడు యెహోవా సన్నిధిని కీర్తనలు పెట్టి ఉన్నారు. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొర మీ యొద్దకు చేరనిమ్ము. పొగ ఎగిరిపోయినట్టుగా నా దినములు తరిగిపోతున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. నా మూకల శబ్దము వలన నా ఎముకలు నా దేహంలో కలుపుకొని పోయినవి. రాత్రి నిలపోగా ఉండి ఇంటి మీద ఒంటిగా నా పిచ్చుకోవాలి నేను ఉన్నాను. నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహాన్ని బట్టి బూడిదను ఆహారంగా భుజించుచున్నాను.
నా దినములు సాగిపోయిన నీడను పోలినవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. నీవు లేచి సీయోనును కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చాను, నిర్ణయ కాలమే వచ్చాను. అప్పుడు అన్ని జనులు యెహోవా నామమునకు గురాజులను నీ మహిమకు భయపడేది. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. మనుషులు సీయోనులో యెహోవా నామమును, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాల నుండి వర్ణించిననియు, ఆకాశముని భూమిని సృష్టించిననియు, నేను ప్రయాణం చేయుచుండగా ఆయన నా బలమును పొందచేసిన, నా దినంలో కొద్దిపరిచెను. ఆదిలో నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీవు చేతి పనులే. నీవు ఏకైక ముందువాడు, నీ సంవత్సరములకు అంతం లేదు. ఏదైనా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. వేరే పరిశుద్ధ లేఖన భాగంలో మనందరికీ ఆశీర్వదించిన కాక మనందరూ నిలుచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 20వ కీర్తన, పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైన తుర్యక దేవుని స్తుతి. 20వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన. అందరూ నిలుచుండి దేవునికి మహిమ పాడాలి. Hare
మా స్థుతులకు కారణభూతుడు మా దేవ, సకల ఆశీర్వచనములకు ఆధారభూతుడు మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభువ, మీ పరిశుద్ధమైన నామములకు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము. మా తండ్రి అయిన దేవ, మీ అపారమైన ప్రేమ కృప కనికరం మా పట్ల చూపి తండ్రి, ఈ పరిశుద్ధ దినమందు మేమందరము నా ప్రభువు మీ పరిశుద్ధ ఆలయంలో చేరి పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ మిమ్మల్ని ఆరాధించడం, కీర్తించడం, గణపరచడం తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును సేవించు భాగ్యం మాకు దయచేసినందుకు మీ పాదముల చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. సర్వోన్నతుడు మా దేవ, సర్వకృపాని దేవి నా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామములకు స్తుతులు స్తోత్రములను చెల్లించున్నాము. తండ్రి, మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరించి మీ యొక్క ప్రేమ వాత్సల్యతను మా పట్ల చూపి మమ్మల్ని ఆదరించిన నా దేవ, మీ నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. తండ్రి, మీ పోలిక చొప్పున మమ్మల్ని సృజించిన మా సృష్టికర్త దేవ, మీ నామములకు స్తుతులు స్తోత్రములను చెల్లించున్నాము. తండ్రి, మీరు ఎంతగానో నా తండ్రి మమ్మల్ని ప్రేమించి మీ మాట విని మీ ఆత్మను అనుసరించిన వారుగా మేము ఉండుటకు మీరు నా ప్రభావ ఎక్కువగా ఆశించి సంతోషించి ఉన్నారు. అందును బట్టి మీ నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. కానీ నా తండ్రి, మా యొక్క స్వార్థంలో నా తండ్రి మీకు విరోధంగా మీకు నా తండ్రి ఆయాసకరమైనటువంటి మార్గంలో నడుచుచు తండ్రి, మేము నా తండ్రి మా బలహీనతల చేత మా పాపముల చేత నా ప్రభావ మీ సన్నిధికి దూరంగా పడి నా తండ్రి మిమ్మల్ని ఎంతగానో బాధించి వేధించున్నాం తండ్రి. అయినా మీరు మా పట్ల చూపి మమ్మల్ని ఆదరించిన తండ్రి, మీ యొక్క అపారమైనటువంటి ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి మా పాపముల నుండి మా దోషముల నుండి నా తండ్రి మీరు మమ్మల్ని విడిపించుటకు నశించిపోతున్న మమ్మల్ని వెలిగి రక్షించుటకు మీ పరిశుద్ధమైన రక్తమును కర్మలో చిందించి మీ యొక్క రక్తం చేత మమ్మల్ని కడగబడి తండ్రి మమ్మల్ని రక్షణ చేసిన మా రక్షకుడైన యేసయ్యా, మీ నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. తండ్రి, ప్రతి నిత్యము నా తండ్రి మీ నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు భాగ్యం దయచేయండి. తండ్రి, చీకటి మరణమైన చీకటిలో నా తండ్రి మేము నశించిపోతుండగా మీ యొక్క వెలుగును మా జీవితాలలో ఉదయించి తండ్రి మీ రక్షణ మార్గంలోకి మీ జీవపు మార్గంలోకి మమ్మల్ని నడిపించిన విధానాలను బట్టి మీ నామములకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించున్నాం. తండ్రి, మాలోని నా ప్రభువా ప్రతి విధమైనటువంటి పాపములను దూరపరచమని, మాలోని సమస్త భయములను మమ్మల్ని విడిపించమని నీ పరిశుద్ధ పాదాల చెంత ప్రతిమాన్ని ప్రయాణించుకుంటున్నాం. తండ్రి, నీ యొక్క సన్నిధిలో నా ప్రభావ హృదయాలను పరిశీలించుకొని చూడగా నా తండ్రి, నా హృదయ మోసకరమైనటువంటి ఘోరమైన వ్యాధి కలిగిన తండ్రి, అట్టి మోసకరమైనటువంటి రోడ్డు నా తండ్రి ఘోరమైన వ్యాధి కలిగినటువంటి నా హృదయం నా ప్రభావ మీరే మార్చి తండ్రి, నీవు మా పాపములను మమ్మల్ని విడిపించమని పాపాల చెంత ప్రతిమాన్ని ప్రయాణించుకుంటున్నాం. తండ్రి, దేవాలయపరచు దేవాలయ పాదాల చెంత ప్రతిమాన్ని ప్రయాణించుకుంటున్నాం. ఈ హృదయం స్వస్థపరచండి. మంచి మనసులు నిష్కలమైనటువంటి మనసులు దయచేసి ప్రతి నిత్యం ఆరాధించినట్లు సేవించు మరియు ప్రసాదించడానికి పాదాల చెంత ప్రతిమాన్ని ప్రయాణించుకుంటున్నాం. మా శ్రమలలో తోడే మమ్మల్ని నడిపించిన దేవా, మా ఆశీర్వాదం మీ స్థిరకి వచ్చున్నాం తండ్రి. ఈ యొక్క సమాజంలో తండ్రి మీ పాదాల చెంత ప్రతిమాన్ని మనం పెట్టుకుంటున్నాం. అలాగే స్వస్థపరచండి తండ్రి. సమస్త బలహీనతల నుండి బాధపరచడానికి ఒకరిని విడుదల దయచేయమని పాదాల చెంత ప్రతిమాన్ని ప్రయాణించుకుంటున్నాం తండ్రి. కష్టపడుతున్న సహాయం చేయండి. ఆసుపత్రుల్లో బాధపడుతున్న ప్రతి బీదరికటువంటి సంపూర్ణ స్వస్థతను దయచేయమని పాదాల చెంత ప్రతిమాన్ని ప్రయాణించుకుంటున్నాం. ఈ సంఘ ఆరాధనలో ప్రతి ఒక్కరూ చేసి ఏక మనసులో ప్రసాదించమని మీ పాదాల చెంత ప్రతిమాన్ని ప్రయాణించుకుంటున్నాం. సర్వశక్తిమంతుడు దేవా, నా తండ్రి కులం శుభంగా రాజటువంటి మీలో రాజకీయ నిరీక్షగలిగి నా తండ్రి నా జీవితంలో సరిచేస్తూ మీ రాజకీయ నామంలో సిద్ధపడి జీవించు వారికి దయచేయండి. మీ పాదాల చెంత ప్రతిమాన్ని ప్రార్థించున్నాం. మా సంఘంలో ఇంతవరకు ఆశను దీవించినందుకు మీ పాదాల చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. సంఘంలోని నా బిడ్డలకు నా వృద్ధాపమైనటువంటి నా తండ్రి నా పెద్దవారి ప్రార్థించుకుంటున్నాగా దేవా, మా అమ్మవారికి వారి సంపూర్ణ ఆరోగ్యంలో సంపూర్ణ బలంలో సంపూర్ణ శక్తిని దయచేయమని పాదాల చెంత ప్రతిమాన్ని ప్రార్థించున్నాం. నా తండ్రి ఆత్మలను కోల్పోయిన కుటుంబాలను ప్రార్థించుకుంటున్నాం. వారికి నా ప్రభావ మీరే ఆధారపడి దయచేయండి. మా సంఘ కాపరు నా ప్రభావ మీరు చేసినటువంటి మీ పరిచయం బట్టి నామములు చెల్లించు వారికి వారి కుటుంబాలపై విస్తారమైన దీవెనల ఆశలను సమృద్ధిగా కుమ్మరించండి. చేరవచ్చిన ప్రతి ఒక్కరికి మీ దీవెనల ఆశలను సమృద్ధిగా కుమ్మరించి దీవించమని ఈ కొద్ది వరకు మా ప్రభువును మనస్సుగా చేసి ప్రోపేట ప్రతిమాన్ని ప్రయత్నించున్నాం నా తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేక ఏర్పాటు చేసిన వాక్య భాగము కీర్తన గ్రంథము 29వ అధ్యాయము మొదటి నుంచి చివరి చదువుకున్నాం. కీర్తన గ్రంథము 29వ అధ్యాయము మొదటి నుంచి చివరి చదువుకున్నాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరాధించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరాధించుడి. యెహోవా నామమును చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరాధించుడి. ప్రతిష్టములకు ఆభరణం ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడి. యెహోవా స్వరము జనుల మీద వినపడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె కనిపిస్తున్నాడు. మహాజనుల మీద యెహోవా వందించున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవతా వృక్షములను విరుచును. యెహోవా లెబనాను దేవతా వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వీడినట్టు ఆయన చేయును. లెబనాను సిరియోను ఉడిపోతూ పిలవలే గంతులు వీడినట్టు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింప చేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేలను ఈదజేయును. అది ఆకులు మార్చును. ఆయన ఆలయంలో నున్నమనియు ఆయనకి ప్రభావం అవుతున్నది. యెహోవా ప్రళయదినం మీద ఆసీనుడైనను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైనాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారి
ఆశీర్వదించను. దేవుడు వాక్యం నడిపించు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని మహాగొప్ప ఉన్నతమైన కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ పునరుద్ధరణ ఆదివారపు ఆరాధన బట్టి దేవుని సన్నిధిలో తిరిగి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించిన విధులను బట్టి దేవునికి మహిమలో ఆరోపిస్తూ ఉన్నాను. సర్వోన్నతుడైన దేవుడు తన నిత్యమైన తన కృపా సన్నిధిని మనకు అనుగ్రహిస్తూ ఆయన ప్రేమ వాత్సల్యం, ఆయన కనికరం, శ్రీమంతుడైన దేవుడు, కనికర సంపన్నుడైన దేవుడు తన దివ్యమైన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుని వాక్యములకు విధేయులై మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రభు యొక్క శరీర రక్తంలో పాల్పొందుతూ దేవుని పరిశుద్ధ మందిరంలో ప్రేక దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్న ప్రియ దేవుని సంఘం, దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రేక దేవుని నామమున ఈ ఉదయకాల శివములు దీవెనలు మీకు అందిస్తూ ఉన్నాను. చదువుకున్న లేఖన భాగం దావీదు మహారాజు యొక్క రచన. మనందరికీ తెలిసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో కావ్య గ్రంథాలు, సాహిత్య గ్రంథాలలో కీర్తనల గ్రంథం ఒకటి. ఈ కీర్తనల గ్రంథంలో సుమారు 75 పైచిలకు దావీదు మహారాజు రచించిన కీర్తనలు. అందులో ఒక కీర్తన 29వ కీర్తన. ప్రేమైన దేవుని సంగమ దేవుని ప్రజలారా, మరి అనేక కేటగిరీస్ కీర్తనలు ఉన్నాయి. అందులో దావీదు మహారాజు యొక్క రచనలను కూడా గమనించినట్లయితే దావీదు మహారాజు స్తుతి కీర్తనలు, పశ్చాత్తాప కీర్తనలు, ఆరాధన కీర్తనలు, అంత మాత్రమే కాకుండా ఆనంద కీర్తనలు, ఆశీర్వాద కీర్తనలు, హల్లెలూయా కీర్తనలు, రాజకీయ కీర్తనలు, దేవుని రారాజుగా వర్ణించినటువంటి ఉత్కృష్టమైనటువంటి కీర్తనలు దావీదు మహారాజు కూడా కంపోజ్ చేశారు. అందులో చాలా మనకి ఇష్టమైన కీర్తనలు ఉన్నాయి, మీకు బాగా తెలుసు. 29వ కీర్తన. ఈ కీర్తన గురించి పాత నిబంధన పండితులు వ్యాఖ్యానం చేస్తూ ఈ కీర్తనలోని సారాంశాన్ని అంతటినీ క్రోడీకరించి ఒక మాట చెప్పారు. అండ్ దిస్ ఇస్ ప్యూర్ ప్రైజ్ సాంగ్ అన్నారు. చాలా పవిత్రమైన స్తుతి కీర్తన ఈ 29వ కీర్తన. కారణం ఏంటంటే ఇందులో ఏ ఎలిమెంట్స్ కూడా మరి రాయబడలేదు. దేవుని గురించి ప్రస్తావిస్తూ విశ్వాసులు, భక్తులు మనం ఏమీ కూడా పని లేకుండా కీర్తనకారులు కీర్తనలు కంపోజ్ చేశారు. ఇందులో స్పెషాలిటీ సృష్టినంతటినీ దావీదు మహారాజు కీర్తనలో పొందుపరిచారు. సృష్టి అంటే భూమిలో ఉన్నటువంటి సమస్తము మాత్రమే కాకుండా పరలోకాన్ని కూడా ఇన్వాల్వ్ చేశాడు దావీదు మహారాజు 29వ కీర్తనలో. చూడండి, 29వ కీర్తన మొదటి వచనం, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. మరి దైవపుత్రులు అన్నప్పుడు ఒకవేళ మన ఆలోచనలో మనుషులేమో మన ఆలోచన వస్తుంది, కానీ ఓల్డ్ టెస్టమెంట్ స్కాలర్స్ ఈ పదాన్ని పరలోక సంబంధమైన దేవదూతలకు
పరిశుద్ధులైన పరలోక దూతలారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. ఆ తర్వాత భూమిలో ఉన్నటువంటి సృష్టి అంతటినీ కూడా దావీదు మహారాజు ఈ కీర్తనలో చాలా దేదీప్యమానంగా, దివ్యంగా, మహోన్నతంగా, మెజెస్టిక్ కంపోజ్ చేశారు. ఇందులో చాలా ప్రతిధ్వనించేటువంటి పదం ఏంటంటే రీసౌండింగ్, ఎకోయిస్టిక్ సౌండ్. ఏంటన్నప్పుడు యెహోవా స్వరం, ద వాయిస్ ఆఫ్ యహ్వే, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని స్వరం, యెహోవా స్వరం. చూడండి, నేను చదువుతాను, మీరే కౌంట్ చేయండి ఎన్ని మాటలుందో. 29వ కీర్తన. యెహోవా స్వరం జలముల మీద వినబడుచున్నది. 4వ చరణం, యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది. 5వ చరణం, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. 7వ చరణం, యెహోవా స్వరం అగ్ని జ్వాలను ప్రజ్వలింప చేయుచున్నది. 8వ చరణం, యెహోవా స్వరం అరణ్యమును కదిలించును. 9వ చరణం, యెహోవా స్వరము వేలను వినచేయును. 9వ చరణం, అది ఇండైరెక్ట్ గా యెహోవా స్వరం ఆకులు రాచును. ఎన్ని వాళ్ళు ఉన్నారు మీరు? నేను చదివితే విన్నట్టున్నారు మీరు, నేను కౌంట్ చేయమన్నా. 1 2 3 4 5 6 7 8 times. డైరెక్ట్గా 7 times, ఇండైరెక్ట్గా 1 time. యెహోవా స్వరం. సో ఈ ఉదయకాలం 29వ కీర్తనలోని ఈ పదాన్ని ఆధారం చేసుకుని ఈ అంశం మీద ద పవర్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ట్రైనింగ్ గాడ్, త్రియేక దేవుని స్వరశక్తి. త్రియేక దేవుడు, మనం ముగ్గురు దేవుళ్ళను ఆరాధించడం అనేది కాదు, కానీ 3 in 1. మ్యారేజెస్లో చెప్పుకుంటారు కదా, ఇద్దరు కలిసి ఒక్కరు అని. అండ్ దట్ ఈస్ అ మిస్టేక్. 3 in 1, దట్ ఈస్ అ మిస్టేక్. ఈ డాక్టరల్గా కానీ థియలాజికల్గా కానీ ఇది ఒక పెద్ద వివాదాంశం అనేటువంటి తర్క వితర్కాలకు unending conversational statement and doctrinal subject is Trinity. అది మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్న వారికి అర్థమైపోతుంది. ఒక వ్యతిరేక భావంతో ఆలోచించే వారికి అది జీవితకాలంలో కూడా అర్థం కాదు. అందుకనే ముగ్గురు ఆది కాలంలో ఉన్నారు, ముగ్గురు వర్తమాన కాలంలో నేటి కాలంలో ఉన్నారు, ముగ్గురు భవిష్యత్తు కాలంలో కూడా ఉంటారు. ముగ్గురు కలిసి కార్యాలు జరిగించారు, ముగ్గురు కలిసి కార్యాలను కొనసాగించారు, ముగ్గురు కలిసి కార్యాలను ముగిస్తారు. వాట్ ఎవర్ ఇట్ మే, ఏదైనా కావచ్చు, అది సృష్టి కార్యం కావచ్చు, లేదంటే చరిత్రలో ఇజ్రాయెల్ జీవితంలో మానవాళి చరిత్రలో కావచ్చు, రక్షణ కార్యం కావచ్చు, రాకడ కాలం కావచ్చు, సంఘటన కావచ్చు, మరి ఏదైనా సరే మనము వెళ్ళి మన స్వరూపం ట్రినిటీ, triune God involved in the creation of the universe and the humanity. And in the history of Israel, the triune God involved, he did all the things, and in the future, ఆ తర్వాత salvation కార్యం కాదు. యేసుక్రీస్తు అన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాను, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ వస్తాడు. సో మళ్ళీ ఆయన మేఘాత్ముడే రాబోతూ ఉన్నాడు. ఎప్పుడు? నా తండ్రి ఆజ్ఞాపించినప్పుడు. విత్ హోమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ముగ్గురు వస్తూ ఉన్నారు. సో దావీదు మహారాజు కీర్తనలో ఏకవచనాన్ని సంబోధించినప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో త్రియేక దేవుడు ముగ్గురు కలిసి, త్రి ఏక కలిసి ఈ కార్యాలన్నింటినీ జరిగించాలని నేను పూర్తి చేస్తున్నాను.
అందుకే త్రియేక దేవుని స్వరశక్తి. ఇదేదో పాట కాదు, లేకపోతే గీతం కాదు, శ్లోకం కాదు, పద్యం కాదు, పద్యం కాదు. త్రియేక దేవుడు వారి స్వరంతో ఏ శక్తికరమైనటువంటి శక్తివంతమైనటువంటి కార్యాలు చేశారో 29వ కీర్తనలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. మరి కొన్ని నిమిషాలు అందరూ నిలబడదాం. ప్రభును మనస్ఫూర్తిగా ప్రభు నన్ను ఈ దినం నీ మందిరంలోకి చేర్చాను. నీ మందిరంలో చేరి నేను ఆరాధించే కృపా భాగ్యం నాకు ఇచ్చారు. ఎందరికో నీ భాగ్యం నాకు ఇచ్చారు. నీ దివ్యమైన శ్రేష్టమైన సన్నిధిలో నేను కూర్చుని నిలుచుని నేను ఆరాధించే కృపా భాగ్యం నాకు ఇచ్చారు. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని మీరెంతగానో కాపాడారు. నన్ను నా కుటుంబాన్ని నువ్వు ఎంతగానో ఆశీర్వదించారు. నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో మీరు భద్రపరిచారు. ప్రభును ఒక మారు దేవుడు పిల్లారా, అంత ఆరాధనే. అయితే వ్యక్తిగతంగా మీరు మనస్ఫూర్తిగా మీ మనసు పెట్టి హృదయపూర్వకంగా ప్రభుకు హల్లెలూయా చెప్పండి. దేవా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. నా జీవితంలో, నా కుటుంబంలో, నా కర్నూలు పట్టణంలో, నా రాష్ట్రంలో, నా దేశంలో మరొక వారి నీ స్వరాన్ని వినిపించే ప్రజలు నీ స్వరాన్ని ఉదయకాలంలో నేను వినాలని ఇష్టపడుతున్నాను. ప్రభుత్వం నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు. నన్ను ఎంతగానో ప్రేమించి నీ కుమారుని నాకు ఇచ్చావు. నాయన దీనికి తండ్రి, నేను నీ మందిరంలో చేరి నేను ప్రేమిస్తున్నాను. ఒక వారు మన చేతులెత్తి ప్రభువుకు వాగ్దానపూర్వక ఒక ఆశీర్వదించాం. దేవుడు ఆయన ద్వారా ఎన్నో ఆశీర్వదించి మనం పొందాం. దేవుడితో చెప్తాం, Lord, I love you. Jesus, I love you. Spirit of God, I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు. పరిశుద్ధాత్మ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందరూ కలిసి నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ మనసుతో పూర్ణ
నా సంఘాన్ని ప్రేమించండి. ఈ భయంకరమైనటువంటి ఈ డెడ్లీ వైరస్ విస్తరిస్తున్న మీకు కాదు. అంటే నన్ను ఎంతగానో మీ చేతుల్లో భద్రపరచాలి. నీ ప్రేమకు నేను అపాత్రుడను. అయినా నన్ను ఎంతగానో ప్రేమించారు. నీ కుమారుడు నా కొరకు ప్రాణం ఇచ్చేటంతగా మీరు నన్ను ప్రేమించారు. నీకు స్తోత్రం. ఏ దినం నీ మందిరంలో నేను చేరానని నీ స్వరాన్ని నీ వాక్యం నేను వినాలని సిద్ధపడుతున్నానని ప్రభువుగా ప్రభు నాతో మాట్లాడు. నీ స్వరాన్ని నాకు వినిపించింది, నాకు వినిపించాయి, నాకు వినిపించిన నా శరీరాన్ని బలపరుచిన ఆత్మను నా మనస్సును నీ వాక్యం చేత నన్ను శక్తివంతులుగా చేయాలి. నీ స్వర శక్తిని నా జీవితంలో, నా శరీరంలో, నా మనస్సులో, నా హృదయంలో ప్రసరింపచేయాలి. అడుగుదా దేవానికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా మాట్లాడి నన్ను మరొకపరిచి నేను మీ బిడ్డలకు మీరుగా ప్రత్యక్షపరచుకుని మహిమపడుతుంది. వారి హృదయాలను, వారి మనస్సులను, వారి శరీరం నీ వాక్య ఆనందం చేత, వాక్య ఆదరణ చేత, వాక్యం యొక్క ఆశీర్వాదం చేత నింపి వారు క్షేమంగా నీ మందిరం నుండి వెళ్ళినట్టు వారిని సిద్ధపరచమని ప్రియిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యెహోవా స్వరం 29వ కీర్తన 3వ చరణం. యెహోవా స్వరం జనముల మీద వినబడుచున్నది. 4వ చరణం. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది. 5వ చరణం. యెహోవా స్వరం దేవదారు వృక్షములను విరుచును. 7వ చరణం. యెహోవా స్వరం అగ్ని జ్వాలను ప్రజ్వలింప చేయుచున్నది. 8వ చరణం. యెహోవా స్వరం అరణ్యమును కదిలించును. 9వ చరణం. యెహోవా స్వరం లేళ్లను ఈన చేయును. యెహోవా స్వరం ఆపలు రాజు. దేవుని స్వరశక్తి ఎటువంటిదో ఈ కీర్తన దావీదు మహారాజు మనకి ఇచ్చిన విలువైన కీర్తనలో ఉండే 3 అంశాలు, 3 ప్రాముఖ్యమైన విషయాలు, పాయింట్స్ మీ ముందు ఉంచాలని దేవుని తలపు చేత దేవుడు అనుగ్రహించిన నడిపింపుని బట్టి మీ ముందు నిలబడ్డారు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని స్వరం అది మెల్లనైనది. దేవుని స్వరం అది అగ్ని సమానమైనది. దేవుని స్వరం అది మహోన్నతమైనది. బైబిల్లో అసలు ఈ దేవుని స్వరం వినేటువంటి అనుభవాలు 13 మంది కలిగి ఉన్నారు. అయితే మరి మనకు వినిపించదా అన్న ఆలోచన మీకు రావచ్చు. ఆ స్వరము ఎక్కడో లేదు, మీ చేతుల్లో ఉంది. ఆ స్వరం మీరు చదివినప్పుడంతా మీకు వినపడుతుంది. ఆ స్వరం ప్రతి క్షణం, ప్రతి నిమిషం మీరు అనుభవిస్తూనే ఉన్నారు. ఆ స్వరం ఏదో కాదు, దేవుని పరిశుద్ధ గ్రంథం. దేవునికి మహిమ కలుగును గాక. నమ్ముతున్నారా? ఎస్ అండి. దేవుని స్వరం నా చేతుల్లో ఉంది. దేవుని స్వరం నేను చదువుతూ ఉండగా నాకు వినబడుతూ ఉంది. ఆయన వాక్యం నేను చదువుతుండగా నాతో సంభాషిస్తూ ఉన్నాను. ఇంతకుముందు నేను చెప్పాను కదా, పలకబడిన ఆయన స్వరం, ఆయన మాట, వ్రాయబడిన ఆయన మాట, ముద్రించబడిన ఆయన మాట, స్వరం, పలుకు. కాబట్టి ఆయన మాట, ఆయన పలుకు, ఆయన స్వరం ఎందరికో మహాపురుషులకు, మహోన్నతులకు ఇవ్వబడినటువంటి ఆ కృప మనకు కూడా ఇవ్వబడినందుకు మనం ధన్యులం. దేవుడు ఆయన పక్షపాతి అయిన దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో నేను విషయాలు మాకు గుర్తు చేస్తున్నాను. 3వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో ఆదాముకు మొట్టమొదటిగా దేవుడు తన స్వరాన్ని వినిపింపజేశారు. ఆ తర్వాత ఆదికాండం 18:22 వచనం, ఆ తర్వాత 18వ అధ్యాయం మొత్తం, ఆ తర్వాత 26వ అధ్యాయము 5వ వచనం అబ్రహాములకు తన స్వరం వినిపింపజేశారు. 3వ వ్యక్తి మోషే, నిర్గమకాండం 3వ అధ్యాయం. ఆ తర్వాత ఆ కాలంలో ఉన్న మోషేకు దేవుడు తన స్వరం వినిపించిన అపోస్తల కార్యంలో 7వ అధ్యాయం 31వ వచనం. 4వ సంఘటన, ఇశ్రాయేలుకు దేవుడు తన స్వరాన్ని వినిపింపచేసే నిర్గమకాండం 19వ
19వ వచనం, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 12వ వచనం, 33వ వచనం, 36వ వచనం, ఆ తర్వాత 5వ అధ్యాయం 23 నుండి 28వ వచనాలు. 5వ వ్యక్తి ఏలియాకు దేవుడు తన స్వరం వినిపించాడు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 12 నుండి 13 వచనాలు. ప్రవక్త యెషయా మనకు బాగా తెలుసు, చాలా బాగా చదువుతూ ఉంటాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. దేవుని చూచాడు, దేవుని స్వరము వినగానే అయ్యో నేను అపవిత్రుడున్నానన్నాడు ప్రవక్త. 7వ అనుభవం, యేసుక్రీస్తు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ మొదటి అధ్యాయం 24వ వచనం, 8వ అధ్యాయం 18వ వచనం, 9వ అధ్యాయం 1వ వచనం, 10వ అధ్యాయం 5వ వచనం, 43వ అధ్యాయం 2వ వచనం. 8వ సంఘటన దానియేలు నీవు బహుప్రియుడు. 10వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. 9వ సంఘటన అపోస్తలుల కార్యములు 10, 13 పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17 నుండి 18 వచనాలు. పేతురుకు దేవుడు తన స్వరాన్ని వినిపింపచేశాడు దర్శనంలో. ఆ తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో రూపాంతరం కొండ మీద యేసు ప్రభు రూపాంతరం చెందిన తర్వాత మోషే ఏలియాకు కనిపించినప్పుడు ప్రభు అన్నాడు, ప్రభు మనం ఇక్కడ ఉండటం మంచిది లేదు, 3 పర్షాలు గడుపున్నాడు. ఆ సంభాషణ అయిన తర్వాత ఆకాశం నుండి పరలోకం నుండి ఒక శబ్దం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. అక్కడ 3 విన్నారు. ఆ తర్వాత యోహాను పద్మసు ద్వీపంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు, 4వ అధ్యాయం 1వ వచనం, 10వ అధ్యాయం 3 నుండి 8 వచనాలు, 21వ అధ్యాయం 3వ వచనం, ఆయన స్వరము వినెను. ఆ తర్వాత 9వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 3 నుండి 7 వచనాలు, భక్తుడైన పౌలు సౌల నీ వీరు నన్ను హింసించింది. ఆ తర్వాత జాన్ ద బాప్టిస్ట్, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యేసుతో బాప్తిసం పొందిన తర్వాత ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. ఆ స్వరం యోహాను విన్నాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా పెద్ద సమూహం బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు. ఇవి బైబిల్లో డైరెక్ట్గా దేవుని స్వరం విన్నటువంటి ప్రజలు సంఘటన. ఇంకా ఇండైరెక్ట్గా చాలా ఉన్నాయి. నేను అందుకే చెప్తున్నాను, బైబిల్ అంతా కూడా దేవుని స్వరమే. కానీ పర్టికులర్గా కొన్ని సంఘటనలు దేవుడు వారితో డైరెక్ట్గా మాట్లాడాడు. ఆ తరువాత దేవుడు ఇంత పరిశుద్ధుడైన దేవుడు, అసలు ఆయన స్వరమే ఇంత బలమైనదిగా కీర్తనకారులు అభివర్ణిస్తే, ఇంత గొప్ప దేవుడు మట్టి సమానుడైన, గడ్డి లాంటి, చెత్త లాంటి, ఆవిరి లాంటి, నీటి బుడగ లాంటి, మట్టి లాంటి, క్షయమైన, మధ్యమైన, బలహీనమైన, ఘనహీనమైన, ప్రకృతి సంబంధమైన, లోక సంబంధమైన ఈ దీన శరీరాన్ని కలిగినటువంటి మానవుని స్వరం దేవుడు ఉన్నాడు. చాలా that is an outstanding experience and event in the Bible. దేవుడు మాట్లాడాడు విన్నారంటే అది ఎగ్జాంపుల్ అనుకోండి. కానీ మనిషి స్వరం దేవుడు, అవి కొన్ని సంఘటనలు బైబిల్లో ఉన్నాయి. ఫస్ట్ లాస్ట్ మాత్రం నేను గుర్తు చేస్తాను. 7 సంఘటనలు ఉన్నాయి బైబిల్లో. ప్రప్రథమంగా బైబిల్లో ఒక మానవుని స్వరం విన్న సంఘటన ఆదికాండం చూడండి 21వ అధ్యాయం 17వ వచనంలో. మొట్టమొదటిగా చరిత్రలో ఈ భూమి మీద, ఈ సృష్టిలో ఒక మట్టి ఘటమైన మానవుని స్వరం, మహిమాన్వితుడైన ఒక మహోన్నతుడైన దేవుడు విన్నాడంటే ఇక్కడే చూడండి 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను, వాని స్వరమును, వాని యొక్క ఆక్రందనను వినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగను పిలిచి, ఆగరు నీకేమి వచ్చినది, భయపడకు. ఆ చిన్న వాడిని చూడ దేవుడు వాని స్వరము ఏమన్నాడు, వాని స్వరము విన్నాడు. ఎవరు వీడు? ఇస్మాయిల్, అబ్రహాం యొక్క సేద దాసి కుమారుడు ఇస్మాయిల్. నిలబడింది సేద కుమారుడు పుట్టిన తర్వాత ఇస్మాయిల్. వారు అడవిలో వెళుతూ ఉండగా ఆకులు చాలా starving for the water and for the food with her son Ismail. ఆమె ఆహారం కొరకు ఆమె ఎదుర్కొంటే చిన్నపిల్లవాడు కదా, ఆ ఇరాకులు అరణ్యంలో చాలా ఏడ్చాడు ఇస్మాయిల్. దేవుడు అని మొరను వినను.
శరీరం పొరపాటు చేసింది, మనిషి చేసిన పొరపాట్లను సరి చేసేవాడు దేవుడే. మనిషి చేసిన మంచి కార్యాలను చెడగొట్టేవాడు అపవాది. నేను వాడి స్వరం వినుకున్నాను. బైబిల్ ఫస్ట్ ఈవెంట్ అంటే ఒక మానవుని స్వరం దేవుడు విన్నాడంటే అక్కడ. ఆ తర్వాత ఇశ్రాయేలు సంఖ్యాకాండం 21 ద్వితీయోపదేశకాండం 26 ఇశ్రాయేలు స్వరం దేవుడు విన్నాడు. యెహోషువ గ్రంథం 10 యెహోషువ స్వరాన్ని దేవుడు విన్నాడు. న్యాయాధిపతుల 13 మనోహ స్వరాన్ని దేవుడు విన్నాడు. ఆ తర్వాత ఏలియా స్వరాన్ని రాజు మొదటి గ్రంథం 17 విన్నాడు. 6వ సంఘటన యోనా స్వరాన్ని దేవుడు విన్నాడు. యోనా గ్రంథం 2 చివరిగా ఈ చివరి సంఘటన గమనిస్తాం చూడండి. యోహాను సువార్త 12 యోహాను సువార్త భూమి మీద దేవుడు ఆలకించిన స్వర. యోహాను సువార్త 12 తండ్రి నీ నామమును మహిమపరచమని చెప్పాను, అంతటా నేను దాన్ని మహిమపరచితిని, మరలా మహిమపరచును అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. దేవుడు యేసు ప్రభు ప్రార్థనను ఆలకించి ఆయన మొర విని నేను మహిమపరుస్తున్నాను, ఇంకను మహిమపరుతున్నాను అన్న స్వరం అటున్న వారు కూడా విన్నారు. సో ప్రారంభంలో ఇస్మాయిల్ ఒక మనిషి స్వరం విన్న సాయంత్రం బైబిల్ తర్వాత యేసు ప్రభు స్వరం. మన స్వరాలు వినటం లేదంటే ఎందుకు వినడంటే మనం చేసే ప్రార్థనలన్నీ కూడా ఆయన వింటూ ఉన్నారు. ఈ దేవుడు మొదలుపెట్టారు యెహోవా ఆలకించాడు. నీతిమంతుల మొర, నీతిమంతుల ప్రార్థన ఆయనకు అంగీకారం ఉన్నాయి. నీతిమంతులు మొదలుపెట్టారు యెహోవా ఆలకించాడు. ఏమంటే పాపి ప్రార్థన ఆయన ఆలకించారు. అన్నింటినీ ఒకవేళ ఆలోచిస్తూ బైబిల్లో పరిశీలిస్తుంటే సంగతిలో వాడు ఆకాశం వైపున నేను కనుగెత్తులకైనా దైవం చాలక దేవా పాపనైనా నన్ను తరలించాడు. దేవుడు ఏం రెస్పాండించాడు అక్కడ? వాని స్వరము వాని మాట ఆలకించి పరిశీలన పెట్టి సింకర్ని నీతి మంత్రులు ఎదిరించాడు. ఎవరు కదా రాజుల స్వరం కాదండి మాత్రమే కాదండి ఆయన, ప్రవక్తల స్వరమే కాదండి ఆయన, మహాధిపతులు, అధిపతులు, సామ్రాజ్యాధినేతలు, సామ్రాట్లు, ఈ భూమి మీద నీతిమంతులు, పరిశుద్ధులు వారి ప్రార్థనలు కాదండి. ఆయన వెనుక మార్గం కూడా వెళుతున్నారు. మనిషి స్వరాన్ని వినే మానవత్వం కలిగిన మహిమాన్వితులు మన యేసు ప్రభు మన దేవుడు పరిశుద్ధాత్మ. పెద్దల ప్రార్థన వింటాడంటే నా ప్రార్థన వింటాడు. చిన్నవాడి సమయం ప్రార్థన విన్న దేవుడు నా ప్రార్థన వినడా వింటాడు. నీ స్వరము వినడా? దాని ఓకల్ కార్డ్స్ ఎలా ఉన్నాయో, దాని బేసు, దాని యొక్క టెండర్, దాని సూత్రంలో ఏదో అవన్నీ అవసరం లేదు. నువ్వు ఏ పరిస్థితుల్లో దేవుడికి ప్రార్థన చేస్తావో దేవుడు దాన్ని ఆలకించి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన స్వరశక్తి మహిమాన్వితమైనది. సో దేవుని శక్తిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ఈ 29వ కీర్తనలో నుండి కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచుతున్నాను. నంబర్ 1 చూడండి, 29వ కీర్తన 3వ వచనం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. The voice of the Father or Yahweh or God Almighty is a glorious voice. దేవుని స్వరం మహిమాన్వితమైనది. ఎంత మహిమాన్వితమైనది, ఎంత మహోన్నతమైనదో తెలుసా దేవుని పిల్లలు? ఒక్కసారి చూడండి, ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండం చూడండి, మొదటి అధ్యాయం. ఆయన స్వరశక్తి ఎంత గొప్పదో. తండ్రి అయిన దేవుడు తన మహిమాన్వితమైన స్వరముతో ఆయన చేసిన అద్భుతాలు చూడండి. మొదటి అధ్యాయం నేను త్వరగా మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ 6 దినాల సృష్టిని చేసినప్పుడు 5 దినాలలో
ఆ తర్వాత 9వ వచనం చూడండి. ఆరిన నేలను కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను దానికి భూమిని పెట్టాడు, జలరాశికి సముద్రంలోని పేరు పెట్టాడు. అది మంచిదైనట్టు దేవుడు చూశాడు. ఆ తర్వాత 11వ వచనం చివరి భాగం వినండి. భూమి మొలిపించును గాక అని దేవుని స్వరము చేత పలుకగా ఆ ప్రకారం ఆయన అస్తమైన ఉదయమును కలుగగా 3వ దినం ఆయన. ఆ తర్వాత 14వ వచనం చూడండి. పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలములు జ్యోతులు కలుగురుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించడానికి ఉండును గాక అనియు దేవుడు పలికెను. 15వ వచనం. భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలములు జ్యోతులై ఉండును గాక అని పలికెను. ఆ ప్రకారం ఆయన. 19వ వచనం. 4వ దినం ముగిసింది. 20వ వచనం చూడండి. దేవుడు జీవం కలిగి చెరించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైన ఆకాశము విశాలములు ఎగురును గాకనియు పలికెను. 22వ వచనం. దేవుడు పరిమించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండునని పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు పలికాడు, వాటిని ఆశీర్వదించాడు. 5వ దినమునకి. ఇంకా 24వ వచనంలో మాత్రం 24వ వచనం. భూమి పుట్టించును గాకని పలికెను, ఆ ప్రకారం అది మంచిదైనట్టు దేవుడు చూచాను. 26వ వచనం చూడండి. దేవుడు మన స్వరూపమందు మన కోరిక చొప్పున నరులను చేయదు. ఇప్పుడు పలకలే, బాగా ఆలోచించాలి. మనం దేవుని స్వరము చేత సృష్టింపబడిన వాళ్ళము కాదు. 2వ అధ్యాయం ఒకసారి చూడండి. 6వ వచనం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. దేవుని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవించు ఆత్మ. దేవుని యెహోవా ఏదైనా తోటలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని అందులో ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, మనము దేవుని స్వరము చేత సృష్టింపబడిన వారం కాదు. సజీవులు కలుగును గాక దేవుడు అంటే వ్యక్తిగతంగా మిమ్మల్ని కాదు, ఆదాములు మరెవరిని మనుషులు కలుగును గాక దేవుడు అంటే. ఒక మాట చెప్తాను. మానవుని సృష్టించేటప్పుడు స్వరము చేత కాకుండా తన స్వహస్తములతో దేవుడు నిర్మించాడు. అందుకే స్వరశక్తితో మానవుని చేయక స్వహస్త శక్తితో మనిషిని చేశాడు. ఆయన స్వరములో ఎంత పవర్ ఉందో ఆయన చేతిలో కూడా అంత పవర్ ఉంది. మనకున్న స్పెషాలిటీ ఏంటంటే దేవునిలోని జీవాత్మను, జీవాన్ని, ఆ ఊపిరిని మనలో దాన్ని బ్రెత్ చేసే ఊపిరి మనం జీవించు ఆత్మ. అందుకేనండి ఆయన స్వరము మహిమాన్వితమైనది. ఆకాశం కలుగును గాక దేవుడు పలికాడు. అదిగో సూర్యచంద్ర నక్షత్రులు జ్యోతులు కలుగును గాక అన్నాడు. భూమి కలుగును గాక అన్నాడు. భూమి కలిగింది, అందులో ఉన్నటువంటి సమస్త వృక్ష పశుపక్షాదులు కలుగును గాక అని దేవుడు ఆయన ప్రొనౌన్స్ చేశాడు, ఆయన పలికేశాడు. సముద్రం అందులోని జలచర. అందుకే దాని మాట్లాడాడు దేవా. అందుకే 24వ కీర్తన, భూమి దాని సంపూర్ణత, లోకం దాని నివాసులన్నీ కూడా దేవుడే. 104వ కీర్తన, 136వ కీర్తన 5-9 వచనాలు, 147వ కీర్తన ఒకసారి చదవండి. అలా అందులో మళ్ళా దేవుడి సృష్టిని ఎలా చేశాడో, ఆ సృష్టిలో ఉన్నటువంటి మహిమ ఎటువంటిదో ఒకసారి గమనిస్తే మనకు మన మెదడు సరిపోదండి. చంద్రమండలానికి వెళ్ళగలుగుతున్నారు కానీ సూర్యమండలానికి వెళ్ళగలుగుతున్నారు. ఆయన చేసిన సృష్టి చూడండి. సూర్యుని స్టడీ చేసినప్పుడు, నక్షత్రాలను స్టడీ చేసినప్పుడు, చంద్రుని స్టడీ చేసినప్పుడు, ఈ భూమిని స్టడీ చేసినప్పుడు, జలరాశిని స్టడీ చేసినప్పుడు, అందులో ఉన్నటువంటి సమస్తం జలరాశులను మనం ఆలోచించినప్పుడు ఎంత అద్భుతకరమైన మనిషిని చేసినప్పుడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, దేవా నీవు నన్ను కలుగు చేసినట్టు చూడగా భయం ఆశ్చర్యం. ఈసారి మీరు ఆలోచించండి, ఈసారి దేవుడితో చెప్పండి, దేవా నీవు నన్ను కలిగి చేసిన విధంగా చూడగా నాకు భయం ఆశ్చర్యం.
అందుకే నా ప్రాణమైన యెహోవాను సన్నుతించును, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించును. నా ప్రాణమైన యెహోవాను సన్నుతించు. నువ్వు ఆయన స్వరము చేత కాదండి, సృష్టి కంటే నువ్వు కొంచెం భిన్నగా ఎక్కువగా. అందుకే కీర్తనకారులంటే నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడిని చేయడానికి వాడిని ఏ పట్టుబడేది యోగ అంటాడు, నేను చెత్త లాంటి వాడిని. అది జస్ట్ లైక్ డస్ట్బిన్, డస్ట్ ఇన్ ద డస్ట్బిన్. Who am I, God? ఏమైనా ఇలా చేయడానికి కారణం ఏంటి? God he worked to create human being and man. నాకు రీసెంట్ కష్టపడ్డాడు. ఎందుకు ఆయన నా మీద అంత ప్రేమ? ఆయనకు దేవుడు నన్ను స్వరం చేత కలగ చేయవచ్చు కదా, ఆయన చేయలేదా? ఆయన బలమైన స్వరం, శక్తివంతమైన స్వరం, ఆ స్వరం అయినది మహిమాన్వితమైన స్వరం అయినది. ఆదాము కలుగును కాక, హవ్వ కలుగును కాక, మానవుడు కలుగును కాక, మానవాళి భూమి మీద విస్తరించును కాక అని పలకలేదా దేవుడు? పలకగలడు అని తన కొడుకు చెప్పడా, తన స్వరూపం దేవుడు నన్ను చేశాడు. మహిమాన్వితుడే దేవుడు. అందుకే రాదు కీర్తనకారుడు ఈ కీర్తనలు రాస్తూ, దేవా నీ స్వరము జలముల మీద వినపడుతున్నది. మహిమగల దేవుడు తన మహిమగల స్వరాన్ని ఉరుముగా గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, అవర్ గ్లోరియస్ గాడ్. And he created the universe with his powerful and glorious voice, and he created us not with his voice and with his hands. స్వరశక్తి గొప్పది అంటే మనిషిని చేసేటప్పుడు మాత్రం స్వరశక్తితో కాకుండా స్వహస్త శక్తితో మనం ప్రభువును స్తుతిస్తాం. అందుకే దైవపుత్రులారా, కెరూబులు శిరాకుల ప్రభావం ఆయనకు ఆరోపించింది. సో దేవుని స్వరం ఎటువంటిదంటే, 3వ వచనంలో ఆయన స్వరం మహిమాన్వితమైనది. 2వ 4వ వచనం చూడండి, దేవుని స్వరం బలమైనది. నేను ఇప్పుడు యేసు క్రీస్తుని ఎగ్జాంపుల్ అందుకే టైటిల్ చెప్పాను కదా, త్రియేక దేవుని స్వరశక్తి అని. ఆయన స్వరము మహిమాన్వితమైనది. తండ్రి అయిన దేవుని స్వరం మహిమాన్వితమైనది, కుమారుడు కూడా, పరిశుద్ధాత్ముడు కూడా. రెండవది ఈ 4వ చరణంలో the voice of the Lord is powerful. చాలా శక్తిగలమైన ఆయన స్వరం. ఏం చేస్తుంది ఆయన శక్తిగల స్వరం? వృక్షాన్ని విరిచేస్తుంది. ముక్కలుగా లెబానోను దేవదారు రాళ్ళు, చాలా చాలా బలమైన రాళ్ళు అండి. ఆ రాళ్ళతోనే దావీదు మహారాజు సొలొమోను మహారాజు మందిరాన్ని, దావీదు మహారాజు చాలా సుందరమైన కట్టడాలు, దేవదారు వృక్షాలకు ఉన్నటువంటి ఆ వాల్యూ చాలా గొప్పది. ఆ కార్పెంటర్లు అంటూ మనం తెచ్చుకోవాలి. అటువంటి వృక్షాల చేత, అటువంటి కర్రల చేత మందిరం, అటువంటి కర్రల చేత ఆయన దేవుని ఆలయం నిర్మించాడు. ఆయన స్వరం బలమైనది. ఆ స్వరాన్ని మనం చూడాలంటే ఒకసారి యేసు ప్రభు నూతన నిబంధనలోకి వెళితే ఆయన సముద్రంలో గద్దించాడు. వారు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అపవిత్రాత్మను గద్దించాడు ఆయన స్వరం చేత. కానీ నాకు నూతన నిబంధనలో నన్ను అట్రాక్ట్ చేసింది బియాండ్ ద లిమిట్స్, మోర్ దెన్ దట్ అని అనగానే ఒక ఎగ్జాంపుల్ నాకు గుర్తుకొచ్చింది. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం ఆయన స్వరం ఎంత శక్తి కలదో. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం నుండి చూడండి. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నుల పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను అనుకున్నాను, కానీ నీవు నన్ను పంపితమని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పిద్దనను. ఆయన లాభం చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడు. చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చేను. ఆయన స్వరం ఎంత శక్తి కదంటే, ఇదిగో చనిపోయి సమాధి చేసి 4 దినముల తర్వాత ఒక చనిపోయిన వాడిని సజీవునిగా చేసింది అంటే ఎంత శక్తి కదన్నారు. మనం చాలా అద్భుతమైన, మహాద్భుతమైన
చేయలేదు లాజరు. ఎందుకు రాజు తీసివేయమన్నాడు, పిలిచాడు, లాజరు బయటకు వచ్చేసాడు. లాజరు వస్త్రాలు చెందాయి, ఇంకేం అవుట్ వచ్చేసాడు, బయటకు వచ్చేసాడు. చరిత్రలో ఎక్కడైనా జరిగింది అది మనం విన్నామండి ఇటువంటి దాన్ని. యేసు అందుకే దేవా నీ స్వరం బలమైనది. ఆయన గాలిని సముద్రము గద్దించిన దానికంటే కూడా, ఆయన అపవిత్రాత్మను గద్దించిన దానికంటే కూడా, ఆయన పరిశీలన శాస్త్రులు సత్తుకైనా గద్దించిన దానికంటే కూడా, ఆయన అక్కడున్న పరిస్థితులన్నిటికంటే కూడా ఇది అమోఘమైనది, శక్తి కలిగింది. ఈ ఎగ్జామ్ మన జీవితాల్లో ఎన్నో ఎటువంటి పరిస్థితి ప్రభావ మాకు లాస్ట్ అవర్ హోప్, లాస్ట్ అవర్ వాట్ స్పిరిచువల్ డిజైర్, మాకు నిరీక్షణ లేదు. మేము దీని గురించి ఆశించడం లేదు, మాకు నమ్మకం లేదు. ఇక అనుకున్న సమయంలో దేవుడు తన స్వరాన్ని వినిపింపచేసి మనకు జీవాన్ని ఇస్తాడు. దేవుని స్వరం ఎంత శక్తి కలదో మానవుని స్వరాన్ని కూడా అంత శక్తి కలదో చేశాడు దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు 37వ అధ్యాయంలో నరపుత్రుడా యేసుక్రీస్తు దేవుడు అన్నాడు, నువ్వు ఎముకల గురించి ఒక సింబాలిక్ ఈవెంట్, ఒక రూపం, ఒక పారబుల్ లాగా సింబాలిక్ పిక్చర్ అది. నువ్వు వెళ్ళి స్వరానికి లోయలో ఎముకలతో చెప్పమన్నాడు. యేసుక్రీస్తు ప్రవచిస్తుంటే ఆ చనిపోయినటువంటి సమూహమైన ఎముకలని కూడా మనుషులు మారిపోయారు. దేవునికి ఎంత స్వరంలో శక్తి ఉందో అంత శక్తి దేవుడు తన సేవకులకు, తన బిడ్డలకు ఇచ్చారు. దాన్ని మనం వాడాలి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని శక్తి, దేవుని యొక్క స్వరం ప్రభావం గలది. ఆయన స్వరం ఇంత శక్తి గల ఆ స్వరానికి మనం విన్నప్పుడు మనం భయపడుతున్నాము. ఇంత శక్తివంతమైన స్వరం మనం వినబడ్డప్పుడు మనలో నిర్జీవమైన పరిస్థితులన్నీ జీవము కలిగిన వాటిగా లేపబడుతుందా? కట్టబడిన మన కట్టాన్ని తెలిపేసుకుంటున్నాయి. మాకే ఆయన స్వరం బలమైనది. 4వ వచనం, ఆయన స్వరం ప్రభావం గలది. హిస్ వాయిస్, కొన్ని బైబిల్లో 2 పదాలు పడారు. వన్ ఈస్ మెజెస్టిక్, హిస్ వాయిస్ ఇస్ మెజెస్టిక్. The voice of the Lord, the voice of Jesus, the voice of the Spirit of God is majestic. ప్రభావం గలది, గంభీరమైనది, మహత్తమైనది, దివ్యమైనది అనేక పదాలు. ఇంకొక పదం వర్డ్ వాడు, హిస్ వాయిస్ ఇస్ బ్యూటిఫుల్. ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది వర్ణించలేదు. ఆయన మందిరాన్ని గురించి కొరకు కుమారులను సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. దేవుని స్వరం. అందుకే ఆ స్వరాన్ని గురించి మనం అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే 4 వచనంలో వారు పరిశుద్ధాత్మ స్వరాన్ని నేను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. తండ్రి అయిన దేవుని స్వరం మహిమాన్వితమైనది, కుమారుని స్వరం శక్తి గలది, పరిశుద్ధాత్మ స్వరం గంభీరమైనది, ప్రభావమైనది, మహత్తు గలది, అది దివ్యమైనది. దేశంలో వాగ్దానం చేశాడు, వెళ్ళి వేచి ఉండండి, వారి గదిలో ఉండగా పరిశుద్ధాత్మ వారిని ఆవరించినప్పుడు అగ్ని నాలుకలు. అమ్మో, వారి ఎక్స్పీరియన్స్ చాలా గ్రేట్ అండి. వారు ఆత్మచేత నింపబడ్డప్పుడు భాషలు మాట్లాడారు. దీని గురించి కాంట్రవర్షియల్ ఉంది, డిస్కషన్ అది నేను టచ్ చేయదలుచుకోలేదు. వారు ఆత్మను పొందిన తర్వాత వారు చేసిన బోధలు కానీ, వారు చేసిన కార్యాలు కానీ చాలా గంభీరమైనవి, చాలా మహత్తుగా. అయితే ఒక్క ఉదాహరణ మాత్రం నేను గుర్తు చేయాలని ఆశిస్తూ ఉన్నాను. చూడండి ఒకసారి ఆ అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం, అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 1-4 వచనాల్లో వారు ఆత్మచేత నింపబడ్డారు. 11 నుండి 13 వచనాల్లో వారు చాలా గంభీరంగా మాట్లాడుతున్నారు. వారు ఆత్మచేత నింపబడినప్పుడు వారు ఏమన్నారు? వీరు మద్యము చేత నింపబడ్డారు అని ఒక పదం వాడారు. చూడండి, దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడితే మనం దేవుని వశంలోకి వెళ్తాం. ఇక్కడ వేరే ఏమన్నారంటే వాళ్ళ మూమెంట్స్ అంతా కూడా మద్యము చేత నింపబడినట్టుగా ఆలోచించారు. మద్యము చేత నింపబడితే సైతాను వశంలోకి మనం వెళ్తాం. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు.
ప్రియమైన దేవుని పిల్లలారా, వీరు ఆత్మచేత నింపబడిన తర్వాత వారు కలిగిన స్వరశక్తి ఎంత ప్రభావమైనది, ఎంత గంభీరమైనదో 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 29 నుండి నేను చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 4:29. ప్రభువు ఈ సమయంలో వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమున వారి సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసుడు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు. అందరూ కలిసి చదవండి మాట, అందరూ చదువుతాం ప్లీజ్. వారు ప్రార్థన చేయగా వారు కూడిన చోటు కంపించారు. ఇటువంటి అనుభవం అనుకుందా? మాట్లాడేసుకుంటా ప్రార్థన చేద్దాం అన్ని పెడుతున్నాం. అసలు మనం అందరం కనుక ఈ రీతి అనుభవంలోకి వెళ్తే అసలు పెంపులు ఉంటాయా లేదా పడిపోతే మనకు ప్రాబ్లం వచ్చేసింది కదా. అందుకే మనం టెక్నికల్గా లాస్ట్ ఏం మాట్లాడతాం, ముందు సార్ మనం పెంపులు పడితే స్టాండర్డ్గా కట్టించింది బాగుంది కదా, కావాల్సి ఎక్కడికైనా కొండలు కూర్చుని వెళ్దాం, లేదంటే మా ఇది కదా కొండలు కూర్చుని వెళ్దాం. వేరే వాళ్ళకి ప్రార్థన చేద్దాం పడకూడదు మనం చూస్తాం అని అంటాం. ఏమంటే అదేం లేదు. అంటే దీని లిటరల్ మీనింగ్ అవ్వకూడదు. స్పిరిచువల్గా కూడా పరిస్థితులన్నింటినీ కూడా సెపరేట్ చేయగలిగినటువంటి శక్తి ప్రార్థనకు. ఆయన స్వరం ప్రభావం కలిగి the voice of the Spirit of God is majestic. It's a beautiful. ఆ స్వరం మన జీవితంలో విన్నాం. గంభీరమైన స్వరం, ప్రభావం కలిగిన స్వరం, దివ్యమైన స్వరం, మహత్తులు కలిగిన స్వరం, సుందరమైన స్వరాన్ని నా జీవితంలో నేను విన్నాను. తండ్రి అయిన దేవ, కుమారుడు దేవ, పరిశుద్ధాత్మ నీ స్వరాన్ని నాకు వినిపించు. నీ స్వరం వినిపించు ప్రభు అని రాసుడు ఆలోచించు. ఎవరే కాదు దేవుని సంగతి చేయను. ఆయన స్వరం యొక్క దివ్యమైన మహిమను చూడగలిగాం. ఆయన స్వరం యొక్క దివ్యమైన శక్తిని మనం చూడగలిగాం. ఆయన స్వరం యొక్క దివ్యమైన మహత్వము, గంభీరత్వాన్ని, ప్రభావాన్ని మనం చూడగలిగాం. ఈ స్వరం మన జీవితంలో మనం విన్నాం, వింటూ ఉన్నాం. ప్రత్యక్షంగా ఆయన స్వరాన్ని విన్నాం, పరోక్షంగా ఆయన పరిశుద్ధ గ్రంథం ఆయన స్వరం అనుకుని ఇది మహిమాన్వితమైనది, ఇది శక్తి గలది, ఇది గంభీరమైనది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆ స్వరాన్ని విందాం. ఆ స్వరాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తాం. త్రియేక దేవుని స్వరశక్తి మన జీవితంలో మహిమను, శక్తిని, ప్రభావాన్ని కలుగు చేయనట్లుగా మన జీవితాలను సమర్పించుకున్నాం. దేవుడి వాక్యం మన హృదయాల్లో ఫలింప చేయని కాక ప్రార్థన చేసుకుంటాం. ప్రభు మరికి మరి వాక్యం బట్టి నీకు స్తోత్రం. తండ్రి నీ స్వరాన్ని నాకు వినిపించినందుకు, ప్రభు యేసు నీ స్వరాన్ని నాకు వినిపించినందుకు, పరిశుద్ధాత్మ నీ స్వరాన్ని నాకు వినిపించినందుకు నీకు స్తోత్రం. ప్రభుత్వ స్థితులు చేయించాం. దేవునిలో ఉన్న ఆ స్వరశక్తిని మన జీవితాలకు అనుభవించుకున్నాం. ప్రభు కొరకు మనం జీవిస్తాం. కృపగలిగిన తండ్రికి స్తోత్రం. మేము మాట్లాడిన, క్రియలు చేసిన నీకు మహిమకరంగా, నీ శక్తిని కనపరిచేది, నీ ప్రభావాన్ని చూపించేది ఉండగలిగిన సహాయం చేయాలని క్రీస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం చెల్లింపును, స్తుతి స్తోత్రం చెల్లింపు యేసు నాదుని మేడను వచ్చి స్తోత్రం చెల్లింపు. గమనించండి, మరి ఈ గీతం పాడుతూ ఉండగా స్త్రీలు వరుసగా, పురుషుల వరుసగా వచ్చి మీ అర్పణలు చెల్లించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మరి ఫ్రంట్ పోర్టికోలో ఆఫిట్ బాక్స్ ఉంది. చర్చ్లో కూడా ఆఫిట్ బాక్స్ అరేంజ్ చేసే కనుక మీరు డిస్కంఫర్ట్ ఫీల్ కాకుండా వరుస క్రమంలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ హ్యాండ్ మాస్క్, అందరు మాస్కులు ధరించండి ప్లీజ్. మాస్కులు ధరించి వరుసగా దేవునికి స్థుతులు చెల్లిస్తూ అర్పణలు చెల్లించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. 708వ గీతం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి స్తోత్రం చెల్లింపును యేసు నామమున స్త్రీలు వరుసగా రావాలి, పురుషులు వరుసగా రావాలని మనం చేస్తున్నాను. మీ థ్యాంక్ ఆఫరింగ్స్ కూడా అందులో వేయాల్సిందిగా మనం చేస్తున్నాం. బయట ఉన్న వాళ్ళు షెడ్లో బాక్సులు వేయాలని కోరుతున్నాం. స్తోత్రం
సో నెక్స్ట్ సండే దేవుని సిద్ధమైతే వాల్టంలో వారికి కాంప్లెక్స్ బాక్స్ పైన అరేంజ్ చేయబడుతుంది కనుక సో కైండ్లీ కోఆపరేట్ విత్ us. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్మెంట్. అర్పించబడిన కానుకలమై స్టాండింగ్ మీద సెక్రటరీ రూపు సురనాడు గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మన సంఘ సెక్రటరీ శ్రీ ఆర్య సంఘ ప్రకటనలు తెలియజేస్తారు. అందరు తల మగపతిని మనల్ని పాదవస్తుంది చూపిస్తుంది ఎవరైనా ప్రభావం ఆదుకుని ప్రభావం నడిపించి ఇక పాండమిక్ సిచ్యువేషన్స్ ప్రభావ పాండమిక్ మా ధరణ మళ్ళీ చేకూర్చబడినది కాదు కానీ ప్రభావం మేము దాని ధరికి వెళ్ళలేదు కాదు కానీ ఈవెన్ దో ద సిచ్యువేషన్ వాస్ బిల్డింగ్ ఈస్ట్ ఆఫ్ us you have been with us. ఆ ప్రభావం మేము సృష్టిస్తున్నామని వివరిస్తున్నాం. పాండమిక్ మేము ఎక్స్పోజ్ అయినప్పటికీ ప్రభావం మీ కృప ద్వారా ప్రభావ సజీవ లెక్కలు స్తోత్రం మనం చెల్లిస్తున్నాం. అవుతాను ప్రభావ ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభావ సజీవ లెక్కల ప్రభావం మేము చేస్తుంటూ మేము పరచుటకు మా దేవుడు మీరు ప్రభావ మీరు మాకు ఒప్పుడవాలి ప్రభావ మేము మొక్కలైతే ప్రభావ ప్రతి పరిస్థితిలోనూ ప్రభావ మిమ్మల్ని ఆధారం చేసుకుని ప్రభావ మిమ్మల్ని ఆనుకూలంగా ఇచ్చిన ప్రభావం స్తోత్రంలో మేము చెల్లిస్తున్నాం. అవును ప్రభావ మీ యొక్క స్వరం ఉన్నతమైన స్వరం, గంభీరమైన స్వరం ప్రభావ ఆదరించు మీ స్వరం, హెచ్చించు మీ స్వరం అంటే మేము శుద్ధిస్తున్నాం మేము భరిస్తున్నాం అని ప్రభావ శక్తిగలమైన స్వరాన్ని ప్రభావ మేము వినటం ప్రభావ ప్రభావ ఇంత పాప స్థితిలో ప్రభావ దీనస్థితిలో మా యొక్క స్వరం ప్రభావ మీరు వినే దేవుడు అని ప్రభావ మీరు మా యొక్క స్వరంలో కూడా ప్రభావ మీరు ఉత్తరం ఇచ్చే దేవుడు అని ప్రభావ జవాబు దేవుడు అని ప్రభావ మీరు చూస్తూ ప్రభావ ఇంకొకసారి ప్రభావ ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మార్పులు ప్రభావ మేము బ్రతుకుతాం ప్రభావ హెచ్చించుకుంటాం ప్రభావ మీరు నిలబడటం ప్రభావ సరి చేసుకుంటాం
ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం అని చెల్లిస్తున్నాం సార్. స్టాండింగ్ కమిటీలో పాస్టర్స్ ప్రభావ, సంఘస్థులను ప్రభావ, ముఖ్యంగా ప్రభావ మరి ప్రభావ ఈ సమయంలో కూడా ప్రభావ మరి ప్రభావ హాస్పిటల్ ఇస్తున్న ప్రతి బిడ్డను ప్రభావ, కలగ చెల్లించిన ప్రతి బిడ్డను ప్రభావ మీ పారమైన హస్తం ఇచ్చిన ప్రభావ స్వస్థపరచమని సహాయం చేసిన ప్రభావ మీ చేత కమిషన్ మరి ముఖ్యంగా తండ్రి ప్రభావ వృద్ధుల యొక్క ప్రభావ తమ లేని ప్రభావ తమ యొక్క కొరతలను ప్రభావ ఇచ్చిన ప్రతి కాలం ప్రభావ మీ చేత చెప్పిన ప్రభావ 1000-fold బ్లెస్సింగ్స్ ప్రభావ ప్రతి బిడ్డ మీరు అనుగ్రహించింది సహాయం తెచ్చింది మమ్మల్ని మీ చేతిలో కప్పచెప్పిన మీరు మహిమ పొందమని తల్లి విశ్రామంలో ప్రారంభించి పెట్టుకుంటున్నాం తల్లి. కృతజ్ఞతలు చెల్లించిన వారు చెల్లిస్తాం. చెల్లించిన వారు నిర్ణయించిన ఈ సమయంలో మీరు వచ్చిన వారి ముందు పరిశుద్ధ వివాహం కూడా జరుగుతున్న వారి కొరకు ప్రార్థన చేసినందుకు కృతజ్ఞతలు చెల్లించిన వారి కొరకు ప్రార్థన. కృపకు నాయన మీకు స్తోత్రం, మీరు చేసిన మేలు మరొక మీ పరిశుద్ధ మందిరంలో కృతజ్ఞతలు చెల్లించిన పిల్లలను దీవించండి, వారి కుటుంబాలను ఆస్వాదించండి. రాజస్థానం కొరకు సంక్షేమం కొరకు వారిని తిరిగి ఆశ్రయించి మైన పొందమని క్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించుకుంటారు. మరి మీరు అక్కడ ముందుకు రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. జి శరత్చంద్ర ప్రసాద్, జి ప్రియాంక, జి విశ్వనాథ్, నిమిషం. ప్రార్థన చేస్తున్నాం. కృపగలిగిన తండ్రి, వివాహం ఘనమైనదన్న శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ పరిశుద్ధ మందిరంలో వివాహం ద్వారా స్వతంత్రించుకున్న నూతన యవన దంపతులను స్తోత్రములు. శరత్చంద్ర ప్రసాద్ దంపతులను, విశ్వనాథ్ దంపతులను దీవించి పరిశుద్ధ గ్రంథంలోని మాదిరికరమైన భక్తులు వారు వర్తినట్లుగా వారిని ప్రతిష్ఠించారు. వారు నా మహిమ కొరకు అనేకులు దేవునికరంగా ఉంటున్నట్టుగా ప్రదర్శించి మహిమ పొందుతారు. క్రీస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుడు దీవించుకుంటారు. సంఘ సెక్రటరీ శ్రీ తెలియజేస్తారు. సంఘపరులు గమనించండి. ఈ ఆరాధన అయినట్టునే ప్రభు సంస్కార ఆరాధనలు సిద్ధపడిన వాళ్ళందరూ కూడా దయచేసి పాల్గొనమని. మరి ప్రభువులకు ఆరాధన సమయంలో వాళ్ళందరూ కూడా
కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యభావములను చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి. నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, అంతరంగం నాకు జ్ఞానం తెలియచేయదు. నేను పవిత్రుడన్నట్లు ఈశ్వరుతో నా పాపం కలిగినట్టు నియమం కట్టిన నేను తెల్లగనున్నట్లు నీవు నన్ను కలిగి చాలా సంతోషంగా విడిపోము. అప్పుడు నేను విరిచిన ఎముకలు హర్షించుకున్నాను. నా పాపంలో విరుగుటకు నా దోషములన్నింటినీ తుడిచివేయి. నేను నన్ను శుద్ధోపయోగంగా చేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. సముద్రంలో మనసు కలుగ చేసి నన్ను దృఢపరచు. నీ లక్షణాలను నాకు మళ్ళా పుట్టించు. కాబట్టి యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒకరిని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి తన శిష్యులకి ఉంచుకుని తిరిగి హృదయతోటి ఇవ్వబడిన నా శరీరం. ఆ ప్రకారం నేను భోజనం ముగిట ఆయన పాత్రను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి దేవుడు మీరు అందరూ నీ కొరకు చిన్న నా రొట్టె ద్రాక్ష సింధుతో శాంతిలో ప్రార్థన చేస్తాను.
మా కొరకై గాయపరచబడిన విలువబడిన మా ప్రభుని యేసు శరీరాన్ని బట్టి నీకు స్తోత్రం. మా ప్రభు యొక్క శరీరమునకు గుర్తుగా రొట్టెలో పాలు పొందుతూ ఉండంగా మమ్మల్ని యోగ్యులుగా చేయమని, మమ్మల్ని ఆశీర్వదించమని, నీ మహిమను, నీ శక్తిని, నీ ప్రభావాన్ని మా హృదయాలకు, మనసులకు, శరీరాలకు అనుగ్రహించమని క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. జీవం కలిగిన తండ్రి మీకు స్తోత్రం నాయన. దివ్యమైన రక్తమును కల్వరి శిలువలో నీ కుమారుడు చిందించడం ద్వారా మా పాపములు, మా శాపములు సమస్తాన్ని తీసివేసి నీ సొత్తుగా స్వాస్థ్యంగా మీరు చేసుకున్నందుకు మీకు స్తోత్రములు. దేవ, మా ప్రభు రక్తమునకు గుర్తుగా ద్రాక్షరసంలో పాలు పొందుతుండగా మమ్మల్ని దీవించమని, నీ కొరకు మేము జీవించుటకు నిత్య జీవాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. త్రోణీకరించి భ్రష్టుడనయ్యాను, ఎన్నెన్నో మారులు దుఃఖపెట్టిన ఓరిమి చూపావు. నీ ప్రేమ కాదని త్రోణీకరించి భ్రష్టుడనయ్యాను, ఎన్నెన్నో మారులు పెట్టిన ఓరిమి చూపావు. నా స్థితిని చూచిన నీరు కార్చేనా, నా పాప శిక్షను భరించి నీవే బలియాగమైనావు. అందరం నిలబడదాం. నా స్థితిని చూచిన నీ చల్లని హృదయం కన్నీరు కార్చెనా, నా పాప శిక్షను భరించి నీవే బలియాగమైనావు. ఏమిటో ఈ వింతైన ప్రేమ, తోచడమే కాని నా యేసుని ప్రేమ. ఏమిటో ఈ వింతైన ప్రేమ, యేసుని ప్రేమ, జీవం కలిగిన తండ్రి మీకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి నీ మందిరంలో నేను ఆరాధించే కృపాభాగ్యం మాకు దయచేసినందుకు స్తోత్రం నాయన. కొన్ని మాసముల తదనంతరం నీ పరిశుద్ధ మందిరంలో చేది రొట్టె ద్రాక్షరసములు మా ప్రభు యొక్క శరీర రక్తములకు గుర్తుగా పాలు పొందడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రములు. దేవ, నాకు మా సంఘానికి మీరు ఇచ్చిన దివ్యమైన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. నీ ప్రేమను మేము మర్చిపోలేం ప్రభు, మర్చిపోము. మా ప్రభు చేసిన గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి నీకు స్తోత్రం. సంఘం అంతటిని నీ కృపాసలకు అప్పగిస్తున్నాను. దీవించి మీరు మహిమ పొందమని స్టాండింగ్ కమిటీ వారిని, ఉమెన్ ఫెలోషిప్, సిసి వైఫ్, సండే స్కూల్, క్వైర్, మెన్ ఫెలోషిప్, ఇవాంజలికల్ టీమ్ బృందాన్ని, ప్రార్థన సహవాసం వారిని, దేవ మరి సంఘంలో ఆయన పరిచర్యం జరిగిస్తున్న నీ బిడ్డలందరినీ నీ కృపలో ఉంచమని ప్రార్థిస్తూ
తండ్రి సంఘ శ్రేయస్సు కొరకు, ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి మీరు మహిమ పొందమని క్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తోట్రిల్లకుండా కాపాడుకొనును తన మహిమ ఎదుట ఆనందముతో మనలా నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తిగల అద్వితీయునికి యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును